నా పేరు భవానీ త్రివేది. నేను సేవాదల్ మహిళా చీఫ్ ఆర్గనైజర్. ఇవాళ మేము కమిటీ మీటింగ్ పెట్టుకున్నాము, క్యాంపెయినింగ్ మీటింగ్ పెట్టుకున్నాము. పార్లమెంట్ క్యాంపెయినింగ్ మీటింగ్ జరిగింది. ఇప్పుడు మా రేవంత్ అన్న గారు వచ్చిన దగ్గర నుంచి మాకు పథకాలు కానీ అన్నీ కూడా పాలన చాలా బాగుంది. ఇప్పుడు మేము 17 సీట్స్ ఎంపీ సీట్స్, అందులో మేము మినిమం 16 సీట్స్ అన్నా మాకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దాని గురించి మేము మీటింగ్ పెట్టుకున్నాము. ప్రతి ఎంపీ దగ్గర కూడా మేము వర్క్ చేయాలనుకున్నాము కాబట్టి చేస్తున్నాము. ఇప్పుడు మెయిన్గా చూసినట్లయితే మీరు ఏ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది మేడం? మీరు ఎక్కడ సపోర్ట్ చేస్తారు? నేను మేడ్చల్ మల్కాజ్గిరి అమ్మ. నేను మేడ్చల్ మల్కాజ్గిరి సపోర్ట్ చేస్తాను. అక్కడ సునీత రెడ్డి గారు ఉన్నారు, మేము తనకు సపోర్ట్ చేస్తున్నాము. ఆ 7 కాన్స్టిట్యున్సీలలో కూడా మా వాళ్ళు 50-50 మెంబర్స్ విత్ డ్రెస్ కోడ్ వర్క్ చేస్తారు. క్యాంపెయినింగ్ కూడా మేము మేడంని గెలిపించాలని చెప్పి అక్కడ వర్క్ చేయాలనుకుంటున్నాం. అసలు అక్కడ కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా మేడం? ఒక దిక్కు చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ గట్టిగా ఉన్నారు మేడం, ఆయన గెలిచే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు మేడం. సెంట్రల్లో చూసుకున్నట్లయితే మోడీ వేవ్ నడుస్తుంది కదా మేడం, అదేవిధంగా మన తెలంగాణలో కూడా బీజేపీ వచ్చే ఛాయిస్ చేస్తున్నాయని చెప్పి చాలా వరకు. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో కేసీఆర్ బాయ్ బాయ్ అని చెప్పాము, ఇప్పుడు చౌకీదార్ బాయ్ బాయ్ అని చెప్తాము. ఎందుకంటే చౌకీదార్ ఏమన్నాడంటే మీకు నేను రక్షణగా ఉంటా దేశానికి అన్నాడు. చౌకీదార్ పని చేయకుండా వాడు మొత్తం దేశాన్ని దోచుకుపోయాడు. ఇవాళ మణిపూర్లో జరుగుతున్న ఆగడాలు, మణిపూర్ ఇప్పటికి కూడా కాలుతుంది. ఆ మణిపూర్కి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. మా రాహుల్ గాంధీ గారు మణిపూర్ వెళ్ళి అసలు ఏం జరిగింది అని అందరినీ కనుక్కున్నారు. అక్కడ ఏం చేయాలి అనేది కూడా ప్రక్షాళన చేస్తున్నారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము రాహుల్ గాంధీ గారిని పీఎం చేయాలనుకున్నాం. మోడీ బాయ్ బాయ్. అసలు మోడీ ఇప్పటివరకు 15 లక్షలు ఎక్కడిచ్చాడు? మోడీ 15 లక్షలు ఇస్తా అని చెప్పాడు, అందరికీ వేస్తా అన్నాడు. 10 సంవత్సరాలు అయింది, ఎక్కడేశాడు మోడీ? ఎక్కడున్నాడు ఆ చౌకీదార్? దొంగ వెధవ ఎక్కడున్నాడు? అసలు మోడీ చౌకీదార్ పనిచేసి అందరి ఇంట్లో చౌకీదార్గా చేసి మొత్తం అన్ని దొంగతనాలు చేస్తున్నాడు దేశంలో. అట్లాంటి వాడు మాకు అవసరం లేదు పీఎంగా. మాకు కావాల్సింది మా నాయకుడు, ఎడ్యుకేటెడ్ ఉన్న నాయకుడు, మా నాయకుడు పీఎంగా. మేము మా రాహుల్ గాంధీని అనుకున్నాం, మాకు రాహుల్ గాంధీయే పీఎం అవ్వాలి. మేము మా రాహుల్ గాంధీ గారిని పీఎం చేస్తాం. ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు మేడం కేంద్రంలో? మేము 16-15 కంపల్సరీ వస్తాయమ్మా. అంటే సెంట్రల్లో మొత్తం ఉన్న స్థానాల్లో ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి? ఒక దిక్కు మోడీ 400 స్థానాలు ఖచ్చితంగా తెచ్చుకుంటా అని చెప్పి 400 అంటున్నాడు. ముందు ఆయనకు ఎంత నెగిటివిటీ ఉందో అది చూసుకోమనండి. మేము కూడా మా రాహుల్ గాంధీ గారిని పీఎం చేయడానికి చాలా మటుకు మేము కష్టపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా వస్తాం మేము కూడా. అంటే మల్కాజ్గిరిలో మెయిన్ చూసుకున్నట్లయితే మేడం అసెంబ్లీ స్థానాలు చూసుకున్నట్లయితే 7 స్థానాలు ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇప్పుడు ఏ విధంగా వస్తాయని చెప్పేసి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నారు మేడం? అక్కడ బీఆర్ఎస్కి అయితే చాలా వరకు స్కోప్ ఉంది, ఇక్కడ హైదరాబాద్ డెవలప్ చేసిందని చెప్పేసి 7 స్థానాలు ఒక్క స్థానం ఇట్లా గెలుపొందలేదు. మల్లారెడ్డి అని చెప్పేసి అన్నాడు, అసలు కాంగ్రెస్ ఇక్కడ గెలవనియాడు అని చెప్పేసి ఆయన శపథం చేసాడు. అదేవిధంగా 7 స్థానాలు గెలిచారు మేడం. ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా గెలుస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు? మల్లారెడ్డి చెప్పడం కరెక్టే అమ్మ. మల్లారెడ్డి చేసిన స్కామ్లు ఎన్ని ఉన్నాయి? మల్లారెడ్డి కొడుకు నిలబడతానే ఎందుకు వెనుకపోయిండు దొంగగా? మరి ఉన్నవాడు నిలబెట్టాలి కదా కొడుకు నిలబెట్టకుండా ఎందుకు పారిపోయిండు? కాంగ్రెస్ గెలుస్తుందనే కదా పారిపోయిండు, అంతే కదా. స్కామ్లన్నీ చేసి పారిపోయిండు. మల్లారెడ్డి గెలవడనే కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ ఇంతకుముందు మమ్మల్ని చాలా మాటలు అన్నాడు, రేవంత్ అన్నను కూడా చాలా మాటలు అన్నాడు. వాడు ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? 25 కోట్లు తిన్నామని చెప్పి అన్నాడు. మరి దానికి క్షమాపణ చెప్పమని అడిగాను నేను కూడా. మరి ఎక్కడ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడు? మల్కాజ్గిరి పార్లమెంట్కి ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడు? మా మల్కాజ్గిరి పార్లమెంట్ కార్యకర్తలకు అందరికీ చెప్తున్నాను, అన్నని కంటదాడి పెట్టించినోడిని చెప్పుతో కొట్టేటట్టుగా మేము కాంగ్రెస్ గెలిపించుకుంటాం. అదే విధంగా చూసుకున్నట్లయితే మేడం ఇంతమంది పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు కదా, ఇప్పుడు మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏమన్నా మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే, మల్లారెడ్డి రావడానికి మాకు ఎవరికి ఇష్టం లేదు. అంత కరెక్టెడ్ వాడు మాకు వద్దు. అంటే మీరు కరప్టెడ్ అంటున్నారు, చాలా మంది వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి కోసం అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తారు. మీరు ఎట్లా కాంగ్రెస్లోకి తీసుకుంటున్నారు మేడం? మీ నాయకులను మీరు ప్రశ్నించలేదు. తీసుకుంటున్నాము అని అంటే వాళ్ళే వస్తున్నారు కదా, మేము తీసుకోవడం అని లేదు. వాళ్ళు ఇంతకుముందు మా మొత్తం 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని మమ్మల్ని స్వీప్ అవుట్ చేస్తాం, అసలు కాంగ్రెసే ఉండొద్దని బీఆర్ఎస్ శపథం చేసింది. కానీ మేము శపథం చేయట్లేదు. మేము గేట్లు ఓపెన్ చేస్తే వాళ్ళే వస్తున్నారు. మేము రమ్మని ఏమైతే ఇన్విటేషన్ ఇవ్వలేదు కదా వాళ్ళకి. మళ్ళీ పునర్నిర్మిస్తా అని చెప్పేసి అంటున్నారు మేడం. అదేమన్నా మళ్ళీ కొత్త జనరేషన్ ఏమైనా ఏర్పడి మళ్ళీ కాంగ్రెస్ను ఢీకొట్టే అవకాశాలు ఉండొచ్చా? ఏంటిది కొత్త జనరేషన్ అంటే మళ్ళీ బీఆర్ఎస్ని పునర్నిర్మిస్తానని చెప్పేసి కదా. ఆ పనులు ఏమి చేయము. అయితే యాక్చువల్గా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మర్జ్ చేస్తామన్నాడు. వాడికి ఇంతనన్న కృతజ్ఞత భావం ఉంటే, మంచి మర్యాద, ఒక తల్లి కడుపులో పుట్టిన వాడైతే కేసీఆర్ మాకు మర్జ్ చేయాలి.
కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండకుండా మర్జ్ చేయాలి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జీరో చేసేటట్టయితే బాగుంటుంది. లిక్కర్ రాణిగా కవితమ్మని తయారు చేసిండు ఆయన, మిగతా ఆడపిల్లలను అట్లా తయారు చేయొద్దని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండొద్దు అని కోరుకుంటున్నాను. ఇప్పుడు కవిత అరెస్ట్ కరెక్ట్ అని చెప్పేసి అంటారా మేడం? కవిత అరెస్ట్ 100% కరెక్ట్, కానీ ఆమెకి ఇచ్చే ఫెసిలిటీస్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖైదీని ఖైదీలాగానే చూడాలి, దొంగని దొంగలాగానే చూడాలి. ఆమెకి బెడ్ నగలేసుకోవడము ఇవన్నీ చేయడం ఎందుకు? అప్పుడు బీజేపీ వాడు సపోర్ట్ చేసినట్టే కదా, కేసీఆర్కి వాడు సపోర్ట్ చేస్తున్నాడనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కుట్రపూరిత అరెస్ట్ అని చెప్పేసి అంటారు మేడం. బీజేపీ మళ్ళీ మీరే సపోర్ట్ చేసి అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీజేపీ మీద ఇదవుతుంది అని చెప్పేసి అరెస్ట్ చేయలేదు అంటారని చెప్పి మేము అంటామని చెప్పేసి వాళ్ళ అండర్స్టాండింగ్ అరెస్ట్ ఇది. బీజేపీ టీఆర్ఎస్ అండర్స్టాండింగ్ అరెస్ట్ అంటాను నేనైతే. ఎందుకంటే ఆమెకి ఇచ్చిన ఫెసిలిటీస్ కరెక్ట్ కాదు. ఆడపిల్లలు బలాత్కారాలు అయ్యేటప్పుడు ఆమెకు కనిపించము, అన్ని చాలా విషయాలు జరుగుతాయి ఆడవాళ్ళకి, కానీ కవితమ్మకు కనిపించవు. అట్లాంటి వాళ్ళని తీసుకొని లోపడే, ఈ కవితమ్మకు లోపడేసినప్పుడు కరెక్ట్ శిక్ష ఇవ్వాలి కదా. తెలంగాణలో జాగృతి పేరుతో చాలా వరకు న్యాయం చేసింది తెలంగాణ ఆడబిడ్డ. న్యాయం చేయలేదు. వాళ్ళ ఫామ్ హౌస్లు కట్టించుకున్నారు, లేదు ఫామ్ హౌస్లు కట్టించుకున్నారు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు దుబాయ్లో ప్రాపర్టీస్ కొనుక్కోవడము, రియల్ ఎస్టేట్లు చేయడము ఇవన్నీ చేశారు జాగృతి మీద. అంతే తప్పితే మా తెలంగాణ ప్రభుత్వానికి చేసింది ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కరెక్ట్ తెలంగాణ వచ్చింది అనుకుంటున్నాం మేము.